హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్. ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో టేస్టీగా టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఇక్కడ 10 నుండి 15 వరకు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ 1/2 కేజీ టమాటాలని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చిని వేసి వేయించుకుందాం. మూత పెట్టేసుకొని ఇలా మధ్యలో మూత తీస్తూ వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతాయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా టమాటాలను వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకుందాం. టమాటాలన్నీ ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పొట్టు తీసుకున్న ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం టమాటాలని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ వేడయ్యాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పొట్టు తీసుకున్న 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్రని అలాగే 1 స్పూన్ ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం వేసుకున్న ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఈ ప్యాన్లోకి వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేయడం వల్ల తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.